మనం ఈ రోజు అయితే విన్ఫాస్ట్ వాళ్ళ లాంచ్కి అయితే రావడం జరిగింది. బేసిక్గా మనకి కొత్త కార్ ఇండియాకి వస్తుందంటే మనం అయితే జపాన్, యూఎస్ లేకపోతే ఇంకేదో ప్లేస్ అనుకుంటాం. కానీ ప్రస్తుతం అయితే ఈ యొక్క వెహికల్ మనకి వియట్నాం నుంచి అయితే మనకి ఇండియాకి అయితే లాంచ్ చేయడం జరిగింది. మెయిన్గా వీళ్ళు ఈరోజు ఇండియన్ మార్కెట్ని బాగా టార్గెట్ చేయడానికి మంచి స్పెషల్ ఆఫర్స్ అయితే వచ్చారు. టు బీ వెరీ ఫ్రాంక్, వీళ్ళు 2 lakh kilometers ఆర్ 10-year వారంటీ అయితే ఈ యొక్క 2 vehicles మీద ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క వెహికల్ ఏదైతే నీకు VF7 కనబడుతుందో ఇది 4.5 meters ఇన్ లెంత్ అయితే ఉంది. అండ్ ఇదే కాదు, ఈ యొక్క వెహికల్కి మనకి కింద చూస్తున్నైతే దీని యొక్క అలాయ్స్ అవన్నీ 19 inch అలాయ్స్ అయితే తీయడం జరిగింది. దీనిలో మనకి కంప్లీట్గా 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి అర్త్, ఒకటి వచ్చేసి స్కై, ఒకటి వచ్చేసి విండ్. అండ్ ఈ యొక్క VF7లో మనకైతే కంప్లీట్గా 2 బ్యాటరీ ప్యాక్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి 70.8 kWh, ఇంకోటి వచ్చేసి 59.6 kWh అయితే ఇస్తున్నారు. మనం అయితే ప్రస్తుతం దీని యొక్క రేర్ సెక్షన్లో అయితే ఉన్నాము. రేర్ సెక్షన్లో చూసుకుంటున్నైతే ఈ యొక్క డోర్ చూస్తేనైతే మనకి చాలా డిఫరెంట్గా తీయడం జరిగింది. ఫ్లష్ డోర్స్ మీ అందరికి ఐడియానే ఉంటుంది. కాకపోతే దీన్ని మనము ఇక్కడ ప్రెస్ చేసుకుంటే మనకి డోర్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి ఇక్కడ కూడా వీళ్ళు మాన్యువల్గా డోర్ ఓపెన్ చేయడానికి అయితే ఇక్కడ లాక్ అయితే ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఒకవేళ ఈ యొక్క వెహికల్ డిజైన్ చూస్తేనైతే కంప్లీట్గా కూపేలాగా ఇట్లా కంప్లీట్గా స్లాంట్ అవుతా వచ్చింది అన్నమాట వెహికల్ యొక్క డిజైన్. ఫ్రంట్ నుంచి దీని యొక్క డైనమిక్స్ చాలా బ్యూటిఫుల్గా, అండ్ పక్కన మనకి దీని యొక్క ఏదైతే షోల్డర్ లైన్స్ ఉన్నాయో అవి కూడా హ్యూజ్గా అయితే వీళ్ళు ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ చూస్తేనైతే దీని యొక్క వీల్ ఆర్చెస్ గ్లాసీ బ్లాక్లో అయితే ఇస్తున్నారు. అండ్ కింద చూస్తేనైతే కంప్లీట్గా మనకి ఏరో స్టైల్ డిజైన్లో అయితే దీని యొక్క అలాయ్స్ అయితే ఇస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ వచ్చేసి మనకి దీని యొక్క వి సింబల్ అయితే కనబడుతుందో అది దీని యొక్క విన్ఫాస్ట్ యొక్క యాక్చువల్ సింబల్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి దీని యొక్క ఎక్స్టెండెడ్ స్పాయిలర్ అయితే కనబడుతుంది విత్ కంప్లీట్ గ్లాసీ బ్లాక్ లైనింగ్ అనమాట. ఫ్రంట్ నీకు ఏదైతే పిల్లర్ ఏ ఉందో అక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్గా గ్లాసీ బ్లాక్లో తీస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దీని యొక్క షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ మోస్ట్లీ ఈ యొక్క స్లోప్ స్ట్రక్చర్ వల్ల మనకి ఏదైతే ఫ్రంట్ ముందు IRVM ఉంటుందో అక్కడ నుంచి మోస్ట్లీ మనకైతే బ్యాక్ సైడ్ చూడడానికి అవకాశం ఉండదు. ఇక్కడ చూస్తున్నైతే దీని లోపల దీని యొక్క రేర్ వైపర్ అయితే హిడెన్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి దీని యొక్క ఏదైతే బ్రేక్ లైట్ ఉందో అదైతే ఇక్కడ అసెంబుల్ చేశారో. అండ్ ఇక్కడ చూస్తున్నైతే దాని యొక్క ఏదైతే రేర్ గ్లాస్కి కావాల్సిన వాషర్ ఫ్లూయిడ్ ఉందో ఇక్కడ నుంచి అయితే వస్తుంది. వెనక నీకు ఏదైతే సెక్షన్ కనబడుతుందో ఈ యొక్క సెక్షన్ కంప్లీట్గా ఎల్ఈడీసే. సో మనకి బ్రేక్ లైట్స్ కానీ ఇండికేటర్స్ కానీ అవన్నీ ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు. లోవర్ బంపర్ మాత్రం మనకి ప్లాస్టిక్ స్ట్రక్చర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ అంతా మనకి క్రోమ్ లైనింగ్ అయితే కంప్లీట్గా వెళ్ళడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి VF7 అని దీని యొక్క సింబల్ అండ్ రేర్ కెమెరా కూడా ఇక్కడనే అడ్జస్ట్ చేస్తారు. మెయిన్గా ఏంటంటే ఈ యొక్క వెహికల్లో దీని యొక్క వి స్ట్రక్చర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 sides వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ మాత్రం నీకు బానెట్ మీద ఇలా కనబడుతుంది. బ్యాక్ సైడ్ కూడా ఈ యొక్క స్ట్రక్చర్ నీకు ఏదైతే కనబడుతుందో కనెక్టెడ్ ఎల్ఈడి ఇది కంప్లీట్గా మనకి వి సింబల్ అయితే దీన్ని నీట్గా అసెంబుల్ అయితే చేయడం జరిగింది. అండ్ ఒకసారి మనం దీని యొక్క బ్యాక్ సైడ్ ఇంటీరియర్కి అయితే వెళ్ళి చూద్దాము. ఈ ఓపెన్ చేయడానికి చాలా సింపుల్. ఇలా పట్టుకొని ఇలా గుంజేస్తే మనకి దీని యొక్క రేర్ డోర్ అయితే కనబడుతుంది. ఇక్కడ కంప్లీట్గా నీకు సాఫ్ట్ టచ్ మెటీరియల్ అయితే ఇస్తున్నారు విత్ 2 double స్టిచ్చింగ్ అండ్ ఇంటీరియర్ లైటింగ్ ఆబ్వియస్లీ ఉంది దీనికి. అండ్ ఇక్కడ కంప్లీట్గా మనకి మ్యాటెడ్ సిల్వర్ కలర్ అయితే కనబడుతుంది. 1 touch అప్ 1 touch డౌన్ అయితే బటన్స్ ఇస్తున్నారు. బ్లాక్ అండ్ బ్రౌన్ ఇంటీరియర్స్ అయితే నిండిపోయి ఉంది. అండ్ ఇక్కడ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనకి ఏదైతే వాటర్ బాటిల్ హోల్డర్ ఉందో అదైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాని యొక్క మెయిన్ స్పీకర్ అయితే వెనుకనే ఉంది. ఎవ్రీ డోర్కి దాని యొక్క ట్వీటర్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నైతే దీని యొక్క ఏదైతే ఈ మిర్రర్ సైజ్ ఉందో ఇది కొంచెం కాంపాక్ట్ ఇన్ సైజ్ ఉంది. ఎందుకంటే వీళ్ళు డిజైన్ని మేనేజ్ చేయాలి కాబట్టి ఫ్రంట్ నుంచి ఇట్లా మెల్లగా స్లాంటింగ్ స్ట్రక్చర్లో వచ్చింది కాబట్టి ఆ విజిబిలిటీ లోపల నుంచి ఉండకపోవచ్చు. ఇక్కడ దీని యొక్క ఫ్రంట్ డోర్ కనబడుతుంది కదా, సేమ్ ఫ్లాష్ డోరే. అండ్ కింద క్లాడింగ్ చూడండి ఎంత హెవీగా ఇచ్చారో. కింద నీకు ఇదైతే కనబడుతుందో ఇది 190 mm మన గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది వెహికల్లో. అండ్ ఈ యొక్క క్లాడింగ్ కంప్లీట్గా మనకి గ్లాసీ బ్లాక్లో అయితే ఇస్తున్నారు. సో ఎప్పుడైతే మనం డోర్ ఓపెన్ చేస్తామో ఆ క్లాడింగ్తో సహా మనకి డోర్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఎటువైనా ఏమైనా ఇంపాక్ట్ తీసుకోవాలన్నా డైరెక్ట్గా మనకి ఆ క్లాడింగ్కి తగులుతుంది. అండ్ ఈ యొక్క వీల్ ఆర్చ్ కూడా దీంతోనే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ స్టైలింగ్ పర్పస్ కోసం నీకు అక్కడ నుంచి కంప్లీట్గా గ్లాసీ బ్లాక్ లైనింగ్ అయితే ఓవరాల్ ద కార్ వెళ్తుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి ఆటో ఫోల్డ్ ORVMs అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ దీని యొక్క టర్న్ ఇండికేటర్స్ అండ్ దీని యొక్క డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. బేసిక్గా ఆర్గానిక్గా పోతే వేరే కార్స్ కనబడుతుంది, అట్లా లేదు ఇక్కడ. నీకు ఇది కూడా కంప్లీట్గా ఏరోడైనమిక్ స్ట్రక్చర్లో ఒక ఫిన్ టైప్ అయితే దీని యొక్క డిజైన్ ఇస్తున్నారు. పిల్లర్ ABCD అయితే కంప్లీట్గా ఆ స్లాంట్లోకి వెళ్ళిపోయింది. పైన దీని యొక్క రూఫ్ రైల్ డిజైన్ అయితే కనబడుతుంది కదా, దీన్ని కూడా వీళ్ళు డ్యూయల్ టోన్ కలర్లోనే అయితే మెయింటైన్ చేయడం జరిగింది. ఒకసారి మెల్లగా ఫ్రంట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ దీని యొక్క లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద కార్కి అయితే దీని యొక్క ఛార్జింగ్ ట్యాప్కి అయితే ఇవ్వడం జరిగింది. AC DC ఛార్జింగ్ అయితే మనం ఇక్కడ నుంచి చేసుకుంటాం. దానికి కావాల్సిన కాషన్ ఇండికేషన్స్ అన్ని వీళ్ళు ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఒకసారి దీని యొక్క ఫ్రంట్ సెక్షన్ లోపలికి అయితే చూద్దాము. ఇక్కడ కనబడుతుంది కదా, ఇది మనకు డ్రైవర్ సైడ్ పక్క సైడ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి అదే డ్యూయల్ టోన్ ఇంటీరియర్ బ్లాక్ బ్రౌన్ 1 touch అప్ 1 touch డౌన్ మనం అయితే ఈ విండోని మనము
ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి దీని యొక్క హ్యాండిల్ హోల్డర్, మెయిన్ స్పీకర్, ట్విటర్ వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ డాష్ బోర్డ్ మీద అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ నీకు చూసుకుంటేనైతే లోపలికి ఎక్కేసాం మనము. ఓకే, ఫ్రంట్ సైడ్ సీట్ అయితే కంప్లీట్గా ఇది మనకి కంప్లీట్గా మాన్యువల్ అయితే ఇస్తున్నారు అనమాట. ఏదైతే మనకి ఇంక్లినేషన్ ఉందో అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లైడ్ ఉందో ఇది కంప్లీట్గా మనకి మాన్యువల్లోనే ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యొక్క డాష్ బోర్డ్ అయితే కనబడుతుందో ఇది కూడా కంప్లీట్గా సేమ్ డిజైన్ లాంగ్వేజ్ అయితే వీళ్ళు లోపల యూజ్ చేస్తున్నారు అనమాట. మనం ఒకసారి దీని యొక్క గ్లో బాక్స్ చూస్తాం. గ్లో బాక్స్లో ఎటువంటి లైట్ కానీ కూలింగ్ కానీ ఏమి ఇవ్వలేదు, కాకపోతే డీసెంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అయితే ఉంది ఇందులో. అండ్ ఇక్కడ చూస్తున్నైతే దీని యొక్క ఎయిర్ వెంట్స్ డిజైన్ చూడండి, సింగిల్ లైన్ ఇక్కడ వరకు అయితే వచ్చింది. ఈజీ టు విండ్ డైరెక్షన్ ఈజీగా మనం మార్చుకోవచ్చు అనమాట. ఇవి అయితే కనబడుతుంది పియానో టైప్ స్ట్రక్చర్. ఇవి యాక్చువల్గా డ్రైవ్ మోడ్స్ అనమాట. మనము రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ మనకి పార్కింగ్ లైట్స్ ఆన్ చేసుకోవడానికి. ఇది ఏందో మనకు ఐడియా లేదు. ఇక్కడ మనకి డోర్ లాక్ అండ్ అన్లాక్ బటన్ ఉంది. వాల్యూమ్కి వీళ్ళు ఒక రోటరీ డైల్ అయితే ఇస్తున్నారు. పక్కన దాని యొక్క పార్కింగ్ లైట్స్. టైప్ బి అయితే వీళ్ళు 2 ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 3 కప్ హోల్డర్స్, వైర్లెస్ ఛార్జింగ్ అండ్ కంప్లీట్ ఫ్లోటింగ్ డాష్ బోర్డ్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇక్కడ హ్యాండ్ రెస్ట్ లో చూసుకుంటే ఇక్కడ కూడా డీసెంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అయితే ఉంది. ఎక్కడికక్కడ నీకు సాఫ్ట్ టచ్ మెటీరియల్తో ఈ వెహికల్ ని చాలా కంఫర్టబుల్గా అయితే తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తే డ్రైవర్ ఓరియంటెడ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే ఉంది ఇక్కడ మనకి. సో అది మెల్లగా టిల్టెడ్ టువర్డ్స్ ద డ్రైవర్ అయితే కనబడుతుంది మనకి అనమాట. సో ఇప్పుడు నా హ్యాండ్ ఉంది కదా, ఈ కింద నువ్వు ఏమైనా చిన్న స్పేస్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న పవర్ అవుట్పుట్ అయితే సాకెట్ ఇస్తున్నారు అనమాట. మన 12 వోల్ట్ రెగ్యులర్గా కార్లో ఏదైతే ఉంటుందో ఆ ఒక సాకెట్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఒకసారి డ్రైవర్ సైడ్ వెళ్ళి చూసుకుందాం. ఇక్కడ కనబడుతుంది కొత్త టైప్ ఆఫ్ కీ. ఇది విన్ఫాస్ట్ యొక్క కీ అన్నమాట. పైన మనకి వి సింబల్, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్, లాక్, అన్లాక్, బూట్ ఓపెన్ అండ్ ఇది ఒకటి అలారంకి అయితే వాడతాం. ఇది దాని యొక్క కీ అయితే. అండ్ మాన్యువల్గా మనము దీన్ని ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకోవచ్చు. మనమైతే దీని యొక్క డ్రైవర్ డోర్ అయితే చూస్తున్నాం. ఇక్కడ కూడా నీకు మెయిన్ స్పీకర్, ట్విటర్ డాష్ బోర్డ్ మీద అయితే ఉంది. అండ్ ఆల్ 4 విండోస్ మనకి 1 టచ్ అప్, 1 టచ్ డౌన్ అయితే ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మిగతా ఎటువంటి హజిల్ అయితే ఇక్కడ పెట్టలేదు. బేసిక్గా మనం ఇక్కడ ఒకటి మిస్ అవుతున్నాం, ఏంటది ఓఆర్విఎమ్స్ కంట్రోల్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఏమైనా పెట్టి ఉండొచ్చు. అండ్ ఇది చూడండి, ఇది కూడా చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే వీళ్ళు డోర్ ఓపెన్ అండ్ క్లోజ్ లివర్ అయితే చేయడం జరిగింది. డీసెంట్ అమౌంట్ ఆఫ్ బాటిల్ హోల్డర్స్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నైతే ఈ యొక్క డ్రైవర్ సీట్ మాత్రం వీళ్ళు ఎలక్ట్రానికల్లీ పవర్డ్ సీట్స్ అయితే ఇస్తున్నారు. మనం ఒకసారి దీని యొక్క ఇంటీరియర్కి వెళ్ళిపోదాం. అమ్మా, సో మనమైతే లోపలికి వచ్చేసిన విన్ఫాస్ట్ VF7 వీళ్ళ యొక్క బిగ్గెస్ట్ మోడల్ అన్నమాట ఇది. అండ్ పైన చూస్తున్నైతే దీని యొక్క సన్షైట్స్ అయితే ఇస్తున్నారు అనమాట విత్ లైట్. ప్రస్తుతం అయితే తెలుగుతలేదు. అండ్ ఇక్కడ నాకు తెలిసి ఇట్స్ 2 సైడ్స్ అయితే మనకి వ్యానిటీ మిరర్స్ కి వీళ్ళు లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూర్చుంటే ఫస్ట్ నీకు బాగా కొత్తగా అనిపించింది అంటే ఈ యొక్క స్టీరింగ్, ఎందుకంటే దాని యొక్క సింబల్. అండ్ ఇది దీని యొక్క విన్ఫాస్ట్ యొక్క స్టీరింగ్. ఆర్గానిక్ గా చూస్తున్నైతే కొంచెం చిన్నగా అనిపిస్తుంది మనకి. రైట్ సైడ్ కి దీని యొక్క కావాల్సిన ఏదైతే క్రూజ్ కంట్రోల్ బటన్స్ ఉంటాయో ఇక్కడ వీళ్ళు కొత్తగా ఇచ్చారన్నమాట. SPD అంటే స్పీడ్, ప్లస్ అండ్ మైనస్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏవో 3 సింబల్స్ ఉన్నాయి. ఇదైతే క్రూజ్ కంట్రోల్ సింబల్, ఇది 2 మనకి ఏంటో తెలియదు. ఇక్కడ చూస్తేనైతే దీని యొక్క వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. మన మెనూలో సాంగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి కాల్ ఆన్సర్, డిక్లైన్, వాయిస్ కమాండ్, SRC అయితే ఇస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ సెన్సార్ కనబడుతుంది. ఇది బేసిక్ గా మన ఫేస్ కి కొడతా ఉంటుంది అన్నమాట. అదేంటంటే మనం పడుకుంటున్నామా, అటెంటివ్ ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకుంటా ఉంటుంది ఎప్పటికప్పుడు. అండ్ ఇక్కడ చూసుకుంటున్నైతే రైట్ సైడ్ వచ్చేసి దీనికి కావాల్సిన వైపర్స్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ట్రిప్ మీటర్ సెట్ చేసుకోవడానికి ఇచ్చారు. అండ్ దీని యొక్క లైట్ హై బీమ్, లో బీమ్ ఇట్లానే చేసుకోవచ్చు. అదే కాకుండా ఇండికేటర్స్ అవన్నీ ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని మనము స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే టిల్ట్ అండ్ టెలిస్కోప్ 2 ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్ ఇంటీరియర్స్ వీళ్ళు మంచి డార్క్ థీమ్ లో పెట్టడం వల్ల మనకి స్టెయిన్స్ అనేవి అస్సలు పట్టే ఛాన్సే లేదు. పైన వచ్చేసి మనకి మళ్ళీ ఈ యొక్క హ్యాండిల్ బార్స్ అయితే ఇస్తున్నారు. ఇది దీని యొక్క ఇంటీరియర్. సో ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఈ హ్యూజ్ 15.9 ఇంచ్ ఏదైతే ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ కనబడుతుందో ఇది చూడండి, ఒక చిన్నపాటి ల్యాప్టాప్, మంచిగా డ్రైవర్ ఓరియంటెడ్ ఇట్లయితే పెట్టారు. అండ్ ఇక్కడ బాగా అట్రాక్షన్ ఏంటంటే ఈ యొక్క బటన్స్, డ్రైవ్ సెలెక్టర్ బటన్స్ అన్నమాట. ఇక్కడ మీకు కనబడుతుంది. ఆబ్వియస్లీ దీంట్లో మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ప్లే అయితే వైర్లెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నైతే దీంట్లో మనకి ప్రస్తుతం అయితే ఒకసారి హోమ్కి వెళ్దాం. ఇంటర్ఫేస్ చాలా బాగుంది యాక్చువల్గా వెహికల్ది. సో మనం హోమ్ పేజ్లో ఉన్నాం. సో ఇక్కడ మనకి బ్రైట్నెస్ అయితే అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి వైఫై సింబల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఏసీ కంట్రోల్స్ కూడా అన్ని ఇక్కడ నుంచి చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎక్కడ నీకు ఫిజికల్ బటన్స్ లాంటివి ఏమీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరగలేదు. సో ఇక్కడ నుంచి మనము దీని యొక్క ఏసీ అవన్నీ చేసుకోవచ్చు. బ్లోవర్ కంట్రోల్స్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మ్యాక్స్ ఏసీ, ఆటో ఏసీ, దీని యొక్క టెంపరేచర్, హీటింగ్, అదే సీట్ యొక్క వెంటిలేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క విండ్ డైరెక్షన్ కూడా మనం ఇక్కడ నుంచే ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట.
అండ్ ఒకసారి మనం ఈ కార్ సింబల్ పోదాం, ప్రెస్ బ్రేక్ టు స్టార్ట్ అన్నాడు. యాక్చువల్గా వీళ్ళు మరి ఇక్కడ కెనాట్ స్టార్ట్ ద వెహికల్, నో వ్యాలిడ్ కీ ఫౌండ్, అమేజింగ్. సో ఇక్కడ మనకి దీనికి కావాల్సిన కెమెరా కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే కీ లేదు మన దగ్గర కాబట్టి ఇవేం ఆపరేట్ అయితే లేవు. మనం ఒకసారి యాప్స్కి అయితే వెళ్దాం. యాప్లో మనకి యాపిల్ కార్ప్లే, ఇవి ఆండ్రాయిడ్ ఆటో, ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఈరోజు యాక్చువల్గా ఛార్జింగ్ అనేది చాలా ఈజీ చేస్తారు. ఇక్కడైతే నాకు గేమ్స్ కనబడుతున్నాయి. నాకు తెలిసి ఇది మనం ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు, ఎప్పుడైతే పార్కింగ్లో పెడతామో అప్పుడైతే నాకు తెలిసి ఇవన్నీ మనము ఈజీగా వాడుకోవడం జరుగుతుంది. అండ్ మెయిన్ థింగ్ చెప్పాను, ఈ యొక్క కార్ ఆన్ చేయడానికి నువ్వు ఎక్కడ స్టార్ట్ బటన్ అనే ఆప్షన్ ఉండదు. సింపుల్గా కార్ లోపలికి వెళ్ళి జస్ట్ బ్రేక్ పెడల్ని ప్రెస్ చేసామనుకో మనకైతే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది. పైన చూస్తున్నైతే దీని యొక్క ఈఆర్విఎం ఏదైతే ఉందో ఆ ఒక ఈఆర్విఎం కంప్లీట్గా మనకి ఫ్రేమ్లెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన వచ్చేసి మనకి కావాల్సిన ఏదైతే ఇన్సైడ్ లైటింగ్ ఉందో ఆ లైటింగ్ కూడా కంప్లీట్గా వీళ్ళు అంబియంట్ లైటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. పైన కనబడుతుందా ఏదైతే పానోరమిక్ సన్ రూఫ్ ఉందో, ఇక్కడ నా డ్రైవర్ హెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే వెనక పీనియన్ ఒక హెడ్ రెస్ట్ బ్యాక్ సైడ్ వరకు అయితే ఆ గ్లాస్ పోవడం జరిగింది. ఇది ఓపెన్ కాదు, కాకపోతే బ్యూటిఫుల్ వ్యూ అయితే మనకి ఇస్తారన్నమాట. అండ్ కాంప్లిమెంటరీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రస్తుతం ఎవరైతే కార్ ఉన్నారో వాళ్ళందరికీ పానోరమిక్ సన్ రూఫ్ కావాల్సిన కర్టెన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఒకసారి రేర్ సెక్షన్కి వెళ్ళి బ్యాక్ సైడ్ అయితే చూస్తాం. సో మనమైతే దీని యొక్క సెకండ్ రోకి అయితే రావడం జరిగింది. సో బేసిక్ ఇక్కడ చూసుకుంటే దీని యొక్క కుషనింగ్ చాలా బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఛార్జింగ్ కోసం మనకి ఇక్కడ 2 USB ఏ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మధ్యలో వచ్చేసి 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ సి అయితే ఇస్తున్నారు. అండ్ ఎప్పుడైతే ఛార్జింగ్ పెట్టుకుంటామో ఫోన్ పెట్టుకోవడానికి చిన్న ఫోన్ హోల్డర్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్కడ వెనక నీకు టెంపరేచర్ కంట్రోల్స్ అయితే లేవు, ఎందుకంటే ఇది ఓన్లీ సింగిల్ 2 జోనే, ఫ్రంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో వెనక నీకు జస్ట్ దీని యొక్క బ్లోవర్ కంట్రోల్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ దీని యొక్క లెగ్ రూమ్ చూసుకున్నా కూడా మనకి, అండ్ లెగ్ రూమ్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఫ్రంట్ ఆల్రెడీ కూర్చున్నాక కూడా నీకు బ్యూటిఫుల్ అమౌంట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హెడ్ రూమ్ ఈవెన్ ఆఫ్టర్ పానోరమిక్ సన్ రూఫ్ ఇట్ ఈస్ గుడ్ అండ్ ఇనఫ్. అండ్ మెయిన్ ఏంటంటే దీని యొక్క సీట్స్ మాత్రం మనకి ఇంక్లైన్ చేసుకోవడానికి అయితే మనము వీళ్ళు ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంక్లైన్ చేసుకునే కొద్దీ నీకు రూమ్ అనేది కొంచెం స్పేషియస్గా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మనకి దీనికి కావాల్సిన రీడింగ్ లైట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. కంప్లీట్ రూఫ్ వచ్చేసి బ్లాక్ కలర్లోనే ఉంది మనకి. అండ్ ఇక్కడ చూస్తున్నైతే నీకు ఏదైతే ఈ యొక్క ఫుడ్ స్పేస్ ఉంటుందో ఆ ప్లేస్ కూడా ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే వేయడం జరిగింది. థై సపోర్ట్ కూడా చాలా అద్భుతంగా అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఐసోఫిక్స్ అటు ఇటు అయితే ఇస్తున్నారు. అండ్ ఈ యొక్క వెహికల్ ఏదైతే 60-40 స్ప్లిట్ ఉందో అది కూడా ఉంది మనకి. ఇనఫ్ ఆఫ్ బూట్ స్పేస్ మనము దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి. ఇక్కడ చూస్తున్నైతే నీకు 3 హెడ్ రెస్ట్లు అయితే ఇస్తున్నారు. సో ఈజీగా మనం 5 మెంబర్స్ అయితే హాయిగా అయితే ఈ కార్లో తిరిగేయచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నైతే మనము దీని యొక్క ఏదైతే ఆమ్రెస్ట్ ఉందో అది ఓపెన్ చేస్తాను. ఇక్కడ కూడా మనకి కప్ హోల్డర్స్ ఇస్తున్నారు అనమాట. జస్ట్ విత్ సింగిల్ ప్రెస్. యాక్చువల్గా మెర్సిడీస్లో ఇలాంటి మెకానిజం ఉంటుంది, అలాంటి మెకానిజం అయితే ఇస్తున్నారు అనమాట. వన్స్ నువ్వు కప్ పెట్టంగానే ఈ యొక్క స్ప్రింగ్ యాక్షన్ మంచి ప్రెషర్ బిల్డ్ చేసి కప్స్ అటు ఇటు మూవ్ కాకుండా అయితే చెక్ చేసుకుంటాయి. సో ఇది మళ్ళీ పెట్టేద్దాం, ఇలా వెనకకి వెళ్ళిపోదాం. సో ఇది దీని యొక్క సెకండ్ రో. అండ్ యాక్చువల్గా బ్యాటరీ బ్యాక్ కింద ఉండడం వల్ల నీకు కొంచెము ఫ్లోర్ హైట్ అనేది పైకి ఉన్నట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది, కాబట్టి నాకు లైట్ ఆఫ్ గ్యాప్ అయితే కనబడుతుంది. సో బేసిక్గా ఏం చేయాలంటే ఇట్లా కాల్ అనేది కిందకి ఇట్లా పెట్టేసుకుంటే కంఫర్టబుల్గా అయితే మన యొక్క జర్నీ ఈ యొక్క సైలెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వెహికల్ మనకి పవర్ వైజ్ చూసుకుంటే 260 కిలోవాట్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అదే కాకుండా దీని యొక్క వెహికల్కి మనకి 500 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇస్తున్నారు విత్ డ్యూయల్ మోటార్ సెటప్. సో బేసిక్గా దీన్ని మనం ఒక ఆల్ వీల్ డ్రైవ్ లెక్క కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ యొక్క పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటేనైతే 0 to 100 km/h ఇది 5.8 సెకండ్స్లో అయితే మనకి అచీవ్ చేయడానికి అయితే తయారు చేయబడింది. దీని యొక్క రేంజ్ చూసుకుంటే 438, 510, 532 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. 3 డిఫరెంట్ వేరియంట్స్ కాబట్టి. అండ్ ఈ యొక్క వెహికల్ మనకి 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట ఈ కార్లో. ఈ యొక్క వెహికల్ మనకి VF7 ఏదైతుందో 2 బ్యాటరీ బ్యాగ్స్ అయితే వస్తుంది. ఒకటి 59.6. అండ్ దీని యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ ఒకవేళ మనం చెక్ చేసుకుంటే 10 to 70% ఏదైతే ఉందో అది 24 మినిట్స్లో అయితే కవర్ చేస్తుంది. ఒకవేళ నువ్వు 70.8 kWh బ్యాటరీ ప్యాక్ చూసుకుంటేనైతే 10 to 70% మనకి 28 మినిట్స్లో అయితే దీని యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈ యొక్క వెహికల్ మనకి ఇండియాలో ఎంతకు లాంచ్ అయిందంటే మంచి అమేజింగ్ క్రేజీ అండ్ అట్రాక్టివ్ ప్రైసింగ్ అయితే చెప్పుకోవచ్చు. 20.89 lakhsకి అయితే ఈ యొక్క వెహికల్ మనకైతే ఇండియాలో లాంచ్ చేయడమే జరిగింది. సో మనకి ఈ యొక్క వియట్నాం నుంచి వచ్చిన ఈ 2 వేరియంట్స్ మీద నీ యొక్క ఒపీనియన్ ఏంటో చెప్పొచ్చు. ఈ యొక్క వెహికల్లో ఇది లేదు అది లేదని కాకుండా అన్నీ ఉన్నాయి. అండ్ ఒక కొత్త టచ్ అండ్ ఫీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్గా నాకు బాగా నచ్చినవి ఆస్పెక్ట్స్ కొన్ని చెప్తాను. మెయిన్గా దీని యొక్క ఇంటీరియర్స్లో మనకి దీని యొక్క డ్రైవ్ మోడ్ సెలెక్టర్ ఏదైతే ఉందో పియానో టైప్ డ్రైవ్ మోడ్ సెలెక్టర్ అది చాలా బాగుంది. అండ్ దీని యొక్క ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఏదైతుందో 12.9 inch అది కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్గా దీని యొక్క లుక్స్ చాలా కొత్తవని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ ఏంటంటే దీని యొక్క ఎయిర్ ఫిన్, దీని యొక్క 19 inch అలాయ్స్. అదే కాకుండా మెయిన్గా బాగా అట్రాక్టింగ్ ఏమైనా ఉంది అంటే
2 lakh కిలోమీటర్ వారంటీ ఆర్ 10 year వారంటీ విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్. అదే కాకుండా జూలై 2028 వరకు మనకి వీళ్ళు ఫ్రీ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ కాంప్లిమెంటరీ పానోరమిక్ సన్ రూఫ్ కర్టెన్ అయితే ఇస్తున్నారు అన్నమాట. అదే కాకుండా మనకి ఈ యొక్క వెహికల్ 0 to 8 5.8 seconds లో అచీవ్ చేయడం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. ఇంకోటి 10 to 70% in 28 minutes if it is a 70.8 kWh బ్యాటరీ ప్యాక్. అండ్ ఈ యొక్క కొత్త అమేజింగ్ లుకింగ్ వియట్నాం కొత్త గెస్ట్ ని మనం ఏమనుకుంటున్నాం అండ్ మీలో ఎంతమంది ఈ యొక్క వెహికల్ ని కొనాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్